సమీర మెసేజ్ చేస్తుంది. ఏంటి దీని గోలా? చూద్దాం. హలో డియర్. హలో డియర్, నేను నిన్ను కలవాలి. నేను నిన్ను కలవాలి. కలుస్తావి, ఎందుకు కలవు? నాకు కలవాలని ఉంది, కానీ ఇప్పుడు కాదు, నేనే చెప్తాను. నువ్వు కూడా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవచ్చు కదా. హే సమీరా, నువ్వు కూడా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవచ్చు కదా. నో, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. అందుకు ఏదైనా చేస్తాను. నో, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, అందుకు ఏమైనా చేస్తాను. ఒసే, నా మొగుడు కావాలా నీకు? చంపేస్తాను నిన్ను. నీ పెళ్లి నేను చేస్తాను. ఎలా చేస్తానో చూడు. హే, శరణ్య వస్తుంది, నేను మళ్ళీ మెసేజ్ చేస్తా. బాయ్. హే, శరణ్య వస్తుంది, నేను మళ్ళీ మెసేజ్ చేస్తాను. బాయ్. అర్థమైందా? మీరు అలా చేస్తే నేను దెబ్బకి దెబ్బ ఇలా తీశానన్నమాట. చూడండి, మాకేం కాలేదు. అక్క, అనన్యకి అలా అయ్యి వీళ్ల కాళ్ళకి ఏమీ అవ్వలేదు అంటే ప్రాబ్లము పసుపులో కాదక్కా, పూజ చేసే పర్ఫెక్షన్ లోనే ఏదో మిస్టేక్ జరుగుండాలి. ఇలా హల్దీ రాసుకుంటే హెల్దీగా పిల్లలు పుడతారు అనే కాన్సెప్ట్ ని తూతూ మంత్రంగా చెయ్యకూడదక్కా. లేదు లేదు, త్రికరణ శుద్ధితో పుట్టబోయే పెద్ద నాన్నగారిని మననం చేసుకుంటూ పసుపు రాసుకోవాలి కాళ్ళకి. అలా చెయ్యలేదు కాబట్టే పెద్ద నాన్నగారికి అక్కడ ఒళ్ళు మండింది, ఇక్కడ అనన్య కాళ్ళు మండాయి. నాకు అలాగే అనిపిస్తోంది. నువ్వు వెళ్ళి కాళ్ళు కడుక్కుని రాపో.
త్రికరణ శుద్ధితో మరోసారి పసుపు రాయించుకుందు గాని. సరే మావయ్య గారు, అలాగే. ఆ అందరూ ఒకసారి ఇలా రండి. అక్క, బావగారు, మన ఊరు నుంచి మావయ్య గారు ఫోన్ చేశారు బావగారు. సంక్రాంతి పండక్కి ఊరికి రమ్మని పిలిచారు కదమ్మా. అవును బావగారు. ఏంటండి, జ్యోతిష్యం గాని నేర్చుకుంటున్నారా ఏంటి? అంత కరెక్ట్ గా చెప్పారు. అసలు ఏడైనా నాన్న మనందరినీ సంక్రాంతి పండక్కి పిలవకుండా ఉన్నాడా లీలా? అవునక్క, మావయ్య గారికి మనం ఏ పండక్కి ఊరికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఊరుకుంటారేమో గాని సంక్రాంతి పండక్కి మాత్రం ఆయన కళ్ళ ముందు లేకపోతే ఆయన అస్సలు ఒప్పుకోరు. అవునానందా, మనం కూడా ఎంత ముఖ్యమైన పనులున్నా ఇక్కడవన్నీ పక్కన పెట్టే వెళతాం కదా. ఆ అత్తయ్య గారు, లాస్ట్ టైం సంక్రాంతికి నేను ఊరు రాలేకపోయాను. కానీ ఈసారి ఈ పండగని కాదు ఇక నుంచి ఈ పండగని నేను మీతో పాటు మన ఊర్లోనే సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. నాకు ఎప్పుడెప్పుడు ఊరు వెళ్దామా అన్నంత హ్యాపీగా ఎక్సైటింగ్ గా ఉందండి. అబ్బా వదిన, అంత ఎక్సైట్ అయిపోవడానికి ఏముందా పల్లెటూళ్ళలో? మొట్టి పేడ తప్ప. అయినా మనలాంటి రిచ్ పీపుల్ ఈ కైట్ ఫెస్టివల్ ని ఏ రిసార్ట్ లోనో సంథింగ్ వావ్ అనిపించే ప్లేసెస్ లో కదా సెలబ్రేట్ చేసుకునేది. అప్పుడే కదా మన స్టేటస్ కి ఓ మినిమం వాల్యూ ఉంటుంది.